బెంగాల్లోని సోనార్పూర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఎంసీ ఎంపీ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. అభిషేక్ బెనర్జీపై దాడి చేసిన దుండగులు ఆయన దుస్తుల్ని చించేశారు. రాళ్లతో గుడ్లతో దాడి చేశారు. తలకు హెల్మెట్ ధరించడంతో ఆయన గాయాలు కాకుండా త్రుటిలో తప్పించుకున్నారు. తనపై బెంగాల్ బీజేపీ ప్రభుత్వం దాడి చేయించింది అని ఆరోపించారు అభిషేక్ బెనర్జీ. ఎన్నికల హింసలో చనిపోయిన తమ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడి జరుగుతున్న సమయంలో ఒక్క పోలీస్ కూడా అక్కడ లేరని అన్నారు. ఈ ఘటనపై కోర్టుని ఆశ్రయిస్తానని తెలిపారు అభిషేక్ బెనర్జీ. తనను చంపేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు అభిషేక్. బెంగాల్లో బీజేపీ తెచ్చిన మార్పు ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఎంపీలకే బెంగాల్లో రక్షణ లేదన్నారు. ఈ దాడిని టీఎంసీ తీవ్రంగా ఖండించింది. కావాలని అభిషేక్ బెనర్జీకి సెక్యూరిటీ తొలగించారని, ఈ దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అభిషేక్ బెనర్జీపై వరుసగా పోలీసులు కేసులు పెట్టారు. టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో ఇవాళ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే అభిషేక్ బెనర్జీపై దాడితో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్తోంది. తనపై దాడి చేసింది ముమ్మాటికి బీజేపీ కార్యకర్తలే అని స్పష్టం చేశారు అభిషేక్ బెనర్జీ. తమ కార్యకర్తలకు ప్రాణహాని కూడా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయన్నారు. আমি সব বলে দিয়েছি, পরে বলছি, আগে আমাদের প্রশাসনের সাথে কথা বলতে দিন। এই এসপিকে ফোন করো, এসপিকে বা আইসিকে ফোন করে হোয়াটসঅ্যাপে পাঠিয়ে রাখো, স্ক্রিনশট রেখে দাও। এই পুরো ভিডিওগ্রাফির পরেও যেখানে সংবাদ মাধ্যমে টিভির ক্যামেরায় সব ধরা পড়েছে, তারপর প্রশাসনের একজন প্রতিনিধি এই মুহূর্তে ঘটনাস্থলে নেই। আর যতক্ষণ না এসে এদের বিরুদ্ধে ব্যবস্থা নেবে, আমি এখান ছেড়ে যাব না। রাত্রির 12টা বাজলেও আমি এখানে থাকি। দেখি এদের কত ক্ষমতা।